హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, వినాయక చవితి రోజు 1.5 kg రైస్తోనైతే పులిహోర చేసాం కదా. ప్రసాదము ఎలా చేసామో మీరు ఒకసారి నేను చేసినట్టు చేయండి. చాలా టేస్టీగా ఉంది. ఎన్ని కేజీల పులిహోర అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నా. ఒక 3 స్పూన్ల వరకు అయితే ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకున్నాను దీంట్లోనే. ఈ పౌడర్ వేయడం వలన, ఈ విధంగా ఇలా చేసి వేయడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట పులిహోర అయితే. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు అయితే మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 1.5 స్పూన్ వరకు అయితే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా చిటపటలాడనివ్వాలి. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. నువ్వులు పైన చిల్లకుండా ఉంటాయన్నమాట. ఫ్రై అయిపోయినంత తీసి ప్లేట్లో పోసుకొని కొంచెం కరివేపాకు కూడా ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకో ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరకి వేసుకునేది చూసేద్దాం. పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, అలాగే ఒక 1/2 కిలో వరకు అయితే చింతపండు నానబెట్టుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందన్నమాట కేజీన్నరకైతే. ఇప్పుడు ఒక 1/2 kg వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పులిహోరకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మంచిగా చిటపటలాడనివ్వాలి. చిటపటలాడినాక ఒక 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని 2 మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఇలా చిటపటలాడాలి. కానీ ఎంత అంటే అంత టేస్టీగా వచ్చింది. చూడండి, ఎప్పుడైనా కానీ మనం పులిహోరకైతే పల్లీలు ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే పల్లీలు ఒక బౌల్ నిండా వేసాను అన్నమాట. అవి 1/2 kg వరకు ఉంటాయి పల్లీలు. ఇప్పుడు 1/2 కప్పు వరకు అయితే శనగపప్పు వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు మినప్పప్పు, గుండె మినప్పప్పు వేసాను. అలాగే 1 కప్పు వరకు అయితే పల్లీలు వేసుకున్నాను అన్నమాట. పల్లీలు వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అసలు ఫ్రై చేస్తున్నప్పుడే ఆ పల్లీల స్మెల్లే సూపర్గా వస్తుందన్నమాట. మనం ఎప్పుడైనా ఆయిల్లో పల్లీలు వేస్తే ఎంత బాగా వస్తుంది స్మెల్, చాలా బాగా వస్తుంది. ఇలా ఇవి ఫ్రై కావాలంటే ఒక 10 నిమిషాలు అయితే అవుతుందన్నమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అప్పుడే టేస్టీగా ఉంటాయి. పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, పచ్చి పచ్చి రాకుండా. చూడండి, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకో ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, పప్పులు మొత్తం అయితే ఫ్రై అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత ఒక 10 వరకు అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక ఒక 4 అయితే పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలన్నమాట పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే. మనం ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు అయితే ఇంగువ తీసుకోవాలి. ఎందుకంటే ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. పులిహోరలో 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి ఇంగువ. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం చింతపండు జ్యూస్ తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ జ్యూస్ అయితే ఇప్పుడు మొత్తం పోసుకోవాలన్నమాట. దీంట్లో పోసుకున్న తర్వాత అయితే మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. అంటే మొత్తం వేసుకోవద్దు. మనం టీ స్పూన్తోనైతే ఒక 4 స్పూన్ లేదంటే 5 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక పావు గంట పాటు అయితే స్టవ్ మీద అలానే ఉంచాలి. అది మంచిగా మసిలి ఆయిల్ మొత్తం పైకి రావాలన్నమాట. ఇగో ఈ విధంగా వస్తే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు మసులుతోనైతే సరిపోతుంది. ఆయిల్ అనేది ఇలా వస్తుంది. కలర్ కూడా కొంచెం బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది. అప్పుడు 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక అన్నం అయ్యేటప్పుడు అయితే ఒక పెద్ద స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది. నేను వాటర్ కూడా కరెక్ట్గానే పెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అయినా కానీ కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందని ఆయిల్ కూడా వేశాను. అన్నం కూడా అయిందన్నమాట. అయిన తర్వాత ఒక పెద్ద తాంబూలంకి తీసుకొని అన్నాన్ని మొత్తం పుల్లలు పుల్లలుగా విప్పేసుకొని ఇలానైతే చింతపండు పులుసు పోసుకొని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను. అన్నం మొత్తం పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటేనే బాగుంటుంది. మనం ఒకటేసారి అదే గంజులు వేసి కలుపుకుంటే మొత్తం కలవది, బాగుంటుంది అన్నమాట. చూడండి ఇలా మొత్తాన్ని మంచిగా ఫుల్గా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, మీరు కూడా తప్పకుండానైతే ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది పులిహోర అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చి